అందరికీ నమస్కారాలు. మన కార్యక్రమం మొదలుపెట్టే ముందు అందరం కలిసి, మీరందరూ యువశక్తి కాబట్టి ఒక్కసారిగా అందరం కలిసి జై హింద్ అనాల. జై హింద్. సౌండ్ సరిగా లేదు. జై హింద్. ట్యాంక్ బండి దాటి అవతల పక్క వెళ్ళాల. జై హింద్. వెరీ గుడ్, సంతోషం. యువతకు అందరికీ నా శుభాశీస్సులు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా స్ఫూర్తితో యువ భారత్ రన్ నిర్వహించడం చాలా సంతోషం. ఒక సదుద్దేశంతో ఆరోగ్యకరమైన భారత లక్ష్యంగా యువత ఆరోగ్యంగా దృఢంగా ఉండాల్సిన అవసరం పై అవగాహన కల్పించడం కోసమే ఈ యొక్క యువ భారత్ పేరుతో దేశంలోనే పెద్ద ఎత్తున యువత కోసం పరుగు పందెం నిర్వహించడం చాలా అభినందనీయం. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఇది అక్షరాల నిజం. ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని చెప్పి గురజాడ అప్పారావు గారు చెప్పారు. ఆ మనుషులు శక్తివంతంగా ఉండాలి. దేశం సర్వశక్తి కావాలంటే ముందుగా దేశ యువత, దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే యువత కేవలం చదువులపైనే కాకుండా చదువుపైన శ్రద్ధ పెట్టండి. చదువుతో పాటు శారీరక వ్యాయామం పైన దృష్టి పెట్టాలి. ఇఫ్ యు ఆర్ ఫిజికలీ ఫిట్ యూ విల్ బి మెంటల్ అలర్ట్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. అలాగే అది యోగా కావచ్చు, నడక కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఆటలు కావచ్చు, ప్రతిరోజు శారీరక వ్యాయామం చాలా అవసరం. దీన్ని దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలి. మన ఎవరో ఒక అబ్బాయి చెప్పాడు, సార్ యోగా అంటే మంచిదే కానీ యోగా అంటే సూర్య నమస్కారం అన్నాడు. నీకు సూర్య నమస్కారం చేయడం ఇబ్బందిగా ఉంటే చంద్ర నమస్కారం చేయరా బాబు అని చెప్పాను నేను. సూర్య నమస్కారం చంద్ర నమస్కారం తేడా లేదు. దాంతోపాటు ఆ అబ్బాయి అన్నాడు, సార్ ఇది మోడీ అని చెప్పి అడిగితే అన్నాను, యోగా ఇది నాట్ ఫర్ బాడీ, దిస్ ఈజ్ ఫర్ యువర్ బాడీ, అండర్స్టాండ్ దిస్. అందుకని ప్రతి ఒక్కరు కూడా తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలా. దృఢమైన యువత దేశానికి మంచి భవిత. శక్తివంతమైన యొక్క చురుకైన, కరుకైన, మెరుగైన యువత మన యొక్క వికసిత భారతం అయితే ప్రధానమంత్రి గారు పిలిపించారో దానికి మీరందరూ వెన్నెముకగా నిలబడాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి, ప్రపంచంలోనే యువశక్తి కలిగిన దేశం మన భారతదేశం అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ యువశక్తికి శారీరకంగా, మానసికంగా దృఢమైన ఆ శక్తి వచ్చి ఇందాక చెప్పేట్టుగా వికసిత భారతం సాకారం చేసుకోగలం. ఆరోగ్య భారత్ మాత్రమే శక్తివంతమైన అభివృద్ధి చెందిన మార్గాన్ని నిర్మించగలదు. అందుకని ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. దయచేసి ఉదయాన్నే 6 గంటలకు సూర్యోదయంతో పాటు లేయండి. కాసేపు వ్యాయామం చేయండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన ఆటలు ఆడండి, పాటలు పాడండి, ఇంకేదన్నా నృత్యాలు చేయాలంటే ఒకటి చేయండి, తప్పులేదు. శరీరానికి శ్రమ కలిగించే ఏ కార్యక్రమం అయినా కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అందుకే మన పెద్దల ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో కళలు, నాట్యాలు, అలాగే సంగీతము, సాహిత్యము, దాంతోపాటు వ్యాయామం, వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎవరికి దేనిపైన ఆసక్తి ఉంటే మనందరినీ ఇప్పుడు డ్యాన్స్ చేయమని చెప్పను నేను. చేయగలిగిన వాళ్ళు పాడగలిగిన వాళ్ళు పాట, లేదా మంచి సాహిత్యం చదవగలిగిన వాడు చదవడం, రాయగలిగిన వాడు సాహిత్యం రాయడం. సంగీతము అన్నిటికన్నా ఉత్తమమైంది. మనుషుల్లో ఒక సానుకూల దృక్పథాన్ని, పాజిటివ్ యాటిట్యూడ్ని సంగీతం కలిగిస్తుంది. అలాంటి సంగీతాన్ని మన భారతదేశంలో ఆది కాలం నుంచి మన పెద్దలు పోషిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి పోయి అమెరికాకు పోయిన వాళ్ళేమో అక్కడ సంగీతము, సాహిత్యము పిల్లలకంతా లంగా, ఓణి, పావడా, పరికిణి వేసి చక్కగా భారతీయ మహిళల్లాగా, తెలుగు అమ్మాయిలాగా వాళ్ళు అక్కడ వాళ్ళకి భరతనాట్యం నేర్పిస్తున్నారు, కూచిపూడి నేర్పిస్తున్నారు. మనం మన దేశంలో ఉండి, మన రాష్ట్రాల్లో ఉండి మనం ఎందుకు ఎరగబడుతున్నాము, మనం ఎందుకు సిగ్గుపడుతున్నాం అనే విషయాన్ని అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అందుకని మన స్వతంత్రం వచ్చినప్పటికీ సగటు భారతీయుడి వయసు కేవలం 32 ఏళ్ళు. అప్పట్లో శిశుబాణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఎందుకంటే పోషకాహారం లేమి, అలాగే అంటువ్యాధుల విస్తరణ వల్ల ఆయుర్దాయం తక్కువగా ఉండేది. నేడు సగటు ఆయుర్దాయం, భారతదేశం యొక్క సగటు ఆయుర్దాయం అవుతుందో 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. అందుకని ఈ పెరిగిన ఈ సంవత్సరాలకు మనం అనారోగ్యంతో గడపకూడదు.
ఈ యొక్క ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం వ్యాధి భారానికి డిసీజ్ బర్డన్కి 56.46% మంది అనారోగ్యకరమైన పరిస్థితులు ఉన్నారు. దానికి కారణం ఆహార అలవాట్లే. అందుకని మీ మనందరినీ నేను కోరేది ఏంటంటే దయచేసి 1 వ్యాయామం చేయండి, 2 మంచి భోజనం చేయండి. మంచిదంటే పౌష్టికరమైన భోజనం చేయండి. మిల్లెట్స్ అలాగే ఏదైతే మనకు మంచి శక్తిని ఇస్తాయో మరీ పాలిష్డ్ తెల్లంగా మల్లెపూలాగా ఉండే బియ్యం కాదు, పోషకంగా ఉండేట బియ్యాన్ని వాడేట అలవాటు దయచేసి యువతంతా కూడా ఇంట్లో తయారు చేయాలి. ఇప్పుడు రాగులు, సజ్జలు, జొన్నలు, అరికలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వాటితో కూడా రకరకాల వంటకాలు తయారు చేస్తున్నారు. మనము వాటికి బయటకు వెళ్ళినప్పుడు అలాంటి వాటిని తినేదానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత ఉందని మేము అందరూ కూడా మనం చేస్తున్నాము. దాంతోపాటు రెండవది జీవన శైలి. ఉదయాన్నే లేయడం, వ్యాయామం చేయడం, ఇష్టం వచ్చిన ఆటలో పాల్గొనడం, ఇష్టం వచ్చినట్టు కళను అభ్యసించే ప్రయత్నం చేయడం అవుతుందో ఇది మంచి జీవన శైలి. మంచి వాటితో స్నేహం చేయండి, మంచి పనులు చేయండి. ఇవాళ సమాజంలో వస్తున్న చెడు దూరాలు అక్కడక్కడ యువత కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఇది మహాప్రమాదకరం. డ్రగ్స్ యువతను నిర్వీర్యం చేస్తాయి. ఇట్ విల్ మేక్ యూ ఇంపార్టెంట్ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్. సో ప్లీజ్ టేక్ కేర్ టు సీ దట్ యూ కీప్ ఎ డిస్టెన్స్ from the drugs, and also you educate others, your brothers and sisters, and who are all there in our college or in our school. This is a very important message I would like to give to you all. We have to keep off from this drug menace. ఇది మన రాష్ట్రంలోకి జ్వరబడినా సరే దాన్ని తరివేసే ప్రయత్నం మనందరం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. రెండవది, ఈ మీరందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి బానిసలు కావద్దని నేను చెప్తున్నాను. ఫోన్ వాడండి, నెట్ వాడండి, గూగుల్ చూడండి, కానీ ఎక్కువ సమయం దానికి మీద దృష్టి పెడితే మన యొక్క ఆలోచన శక్తి తగ్గిపోద్ది. మన యొక్క ప్రతి ఒక్కరి మెదడులో చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ధనికులు కానీ, పేదవాళ్ళు కానీ, ఫార్వర్డ్ కానీ, బ్యాక్వర్డ్ కానీ అందరి కుటుంబాల్లో ఉండే పిల్లల్లో కూడా ఒక చెప్పడానికి సాధ్యంగా నుంచి మంచి ఆలోచన శక్తి ఉంది ఈ భారతీయుల్లో. అలాంటి శక్తిని మనం పోగొట్టుకుంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడితే మైండ్ అంతా దానిపైన ఉంటుంది. సొంత ఆలోచన, సృజనాత్మక శక్తి అంటారు, సృజనాత్మక శక్తి, క్రియేటివ్ థింకింగ్ అది పోతుంది. దయచేసి పిల్లలు, మా బిడ్డలు లాంటి వాడు మీరంతా, మీరే రేపటి భారతదేశం యొక్క భవిష్యత్తు బాగుండాలంటే మీరందరూ ముందుగా బాగుండాలి. అందుకని అందరికీ నేను చెప్పేది అంటే దయచేసి మంచి జీవన శైలి అనుభవించండి, మంచి భోజనం చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి వారితో సాంగత్యం చేయండి. ఈ సామాజిక వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ వరకట్నం లేకపోతే ఆడవాళ్ళని వేధించడం, వాళ్ళు ఏదో తక్కువ అన్నట్టుగా, పురుషుడు ఎక్కువ అన్నట్టుగా అలాంటి తప్పుడు ఆలోచనలో జోలికి పోవద్దని చెప్పి నేను యువతనంతా కూడా కోరుతూ ఉన్నాను. ఈరోజు మనందరం కూడా ఆరోగ్యం పైన ఒక్కసారి మన దృష్టి సారించుకొని మనం చేసే పనులు ఆరోగ్యకరంగా ఉన్నాయా, ఉపయోగకరంగా ఉన్నాయా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దాంతోపాటు నేను మిమ్మల్ని అందరూ కోరుతూ ఉన్నా, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న, ఆ తర్వాత మీ అమ్మమ్మ తాతయ్య ఎవరు ఉంటే వాళ్ళతో కొంత సమయం గడపండి. నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను నా 13వ నెలలో మా అమ్మ చనిపోయింది. అమ్మని నేను నాకు అమ్మను తలుచుకుంటే ఇప్పటికి కూడా బాధేస్తుంది. మా అమ్మమ్మ మా తాతయ్య నన్ను పెంచారు ఊళ్ళో. నేను గ్రామంలో 4 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళేవాడిని. మా అమ్మమ్మ తాతయ్య చిన్నప్పుడు నాకు ఇచ్చినట్టుగా విజ్ఞానం అవుతుందో, నాకు చెప్పినట్టుగా బోధనలు అవుతున్నాయో అవి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీలో ఉన్న దేశంలో 2వ అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతి పదవి దాకా తీసుకెళ్ళాయని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ఆఫ్ గ్రాండ్ మదర్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. సో స్పెండ్ టైం విత్ దెమ్. వాళ్ళు ముసలోళ్ళే, వాళ్ళకేం తెలుసు అనుకోకూడదు. వాళ్ళతో సమయం గడపాలా, కుటుంబ వ్యవస్థను బలపరుచుకోవాలా. ప్రపంచం అంతా ఇండియా వైపు ఎందుకు చూస్తుంది తెలుసా? బికాజ్ దే రెస్పెక్ట్ ఫ్యామిలీ సిస్టమ్. అండ్ నౌ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఆర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఎ వే దిస్ కంబైన్డ్ ఫ్యామిలీస్ దే ఆర్ విదరింగ్ అవే. వీ షుడ్ నాట్ అలౌ ఇట్ టు హ్యాపెన్. మనం ఊళ్ళో వేరే పని మీద వేరే దగ్గరికి వెళ్ళినా సెలవులు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి, తాతయ్య దగ్గరికి, నాన్న దగ్గరికి రావాలి, వాళ్ళతో కలవాలి, వాళ్ళతో కూర్చోవాలి. నా సలహా ఏంటంటే మీ అందరికీ కన్న తల్లిని, జన్మనిచ్చిన అమ్మను, తండ్రిని, అలాగే మాతృభూమిని, మీరు పుట్టిన ఊరుని, అలాగే దాంతోపాటు మాతృభాషను, మీ అమ్మ గర్భంలో నుంచి వచ్చిన మాతృభాష అది తెలుగా, హిందీయా, తమిళమా, కన్నడమా, మలయాళమా, మరాఠీయా కాదు, అమ్మ భాషను మర్చిపోవద్దు. నీకు పాఠం చెప్పిన గురువును మర్చిపోవద్దు, నువ్వు చదువుకున్న స్కూల్ను మర్చిపోవద్దు అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నా. ప్రతి మాట దీంట్లో
చాలా మంచి సందేశం ఉంది. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు. గురువు పాఠం చెప్పిన గురువును కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాతృభాష కళ్ళలాంటిది. మన తెలుగు కానీ మన మాతృభాష అయితే అది కళ్ళలాంటిది. మన ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కళ్ళు ఏమనుకోండి, కళ్ళద్దాలు అసలు పనిచేయవు. ఇఫ్ యూ హ్యావ్ సైట్ దెన్ దిస్ విల్ ఇంప్రూవ్ యూ. అలా కాకుండా కళ్ళు లేకపోతే కళ్ళద్దాలతో నేను రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన మిమ్మల్ని కోరుతున్నాను. అందుకని ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చినట్టు భాష అవుతుందో ఆ భాషలో మాట్లాడండి. తల్లులకు కూడా నేను చెప్తున్నా, వాడు ఇక్కడ లేరు. తండ్రులకు చెప్తున్నాను, అయ్యా దయచేసి పిల్లల్ని మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ ఆ భాషకు అలవాటు చేయొద్దు. అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా యువతకు చాలా ముఖ్యం. అమ్మ అనాలి, నాన్న అనాలి, తాతయ్య అనాలి, అమ్మమ్మ అనాలి, అక్క అనాలి, బావా అనాలి, చెల్లిలా అనాలి. ఇప్పుడు చూస్తున్నాను నేను, మా డ్రైవర్ కూడా కొంతమంది వాడుతున్నారు ఆ మధ్య. ఏంటంటే ఫోన్ తీసుకొని మాడుతున్నాడు, హలో బ్రో బాగున్నావా అని. బ్రో ఏంటే ఎవర్రా బ్రోకరా అన్న, బ్రోకర్తో మాడుతున్నావు నువ్వు అన్న. బ్రోకర్ కాదు సార్, రెండు బ్రదర్ అన్నాను. బ్రదర్ అని అనలేవా, అన్నయ్య అనలేవా, తమ్ముడు అనలేవా, మరది అనలేవా, మరదలు అనలేవా? అలవాటు పోతుంది. ఇంగ్లీష్ వాళ్ళు మనకి తలకెక్కించిపోయారు, అది మాట్లాడితేనే గొప్ప అని. నేను తెలుగు మీడియంలో చదువుకున్నా, స్కూల్లో ఎస్పీఎల్గా ఉన్నా, కాలేజీలో యూనియన్కి చైర్మన్గా ఉన్నా, యూనివర్సిటీకి స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా ఉన్నా, పార్టీలో చేరితే ఏబీవీపీలో చేరితే స్టేట్ సెక్రటరీగా ఉన్నా, ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నా, బీజేపీలో స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా, ఆల్ ఇండియా యూత్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యా, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యా. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యా, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యా. అలాగే ఈ దేశంలో ఉంటే అన్ని ముఖ్యమైన 4 పదవులు, క్యాబినెట్ పదవుల్లో ఉన్నాను. ఆ తర్వాత దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యాను. నేను చదువుకుంది వీధి బడిలో. దానికోసమే నేను చెప్తున్నాను, దానికోసమని మీకు గుర్తు చేస్తున్నా. వీధి బడిలో చదువుకున్న వెంకయ్య అమ్మమ్మ, తాతయ్య యొక్క ప్రోత్సాహంతో రోజుకు 4 కిలోమీటర్లు వెళ్ళి బడికి వెళ్ళి చదువుకొని వచ్చేవాళ్ళం. మా వీధి బడిలో బర్రెలు కూడా ఉండేవి కాదు, ఇసుకలో కూర్చునేవాళ్ళం. ఇసుకలో కూర్చోబెట్టి పాఠం చెప్పేవాళ్ళు. ప్రభవ, విభవ, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖాని, ఇవన్నీ మీకు కొత్తగా వచ్చి నక్షత్రాలు, అవన్నీ చిన్నప్పుడే నేర్పించేవాళ్ళు. రామరామ శతకం, వేమన శతకం, సుమతి శతకం, ఇవన్నీ కూడా మంచి పాటలు, వేమన గారు చెప్పిన మాటలు, భవిష్యత్తుకు బాటలు, వాటిని మనకి అందించేవాళ్ళు. పెద్ద బాల శిక్ష ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు వచ్చిన కొత్త సిలబస్లో మళ్ళా తిరిగి వాటిని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాం. అందుకని నాయనారా, మీ అందరు నా కోరిక ఒకటే, అమ్మలారా దయచేసి అందరూ అమ్మ భాషలో మాట్లాడండి. 2 అమ్మా నాన్నలతో సమయం గడపండి. 3 ఉదయాన్నే లేయండి. 4 శారీరక వ్యాయామం చేయండి. 5 మంచి భోజనం చేయండి. ఈ యొక్క పిజ్జాలు, బర్గర్లు ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడవు. అంటే ఆ దేశాల వాళ్ళకి ఉపయోగపడవచ్చు, వాళ్ళు చల్ల దేశం కాబట్టి. కానీ మన దేశంలో మనకు అవి ఉపయోగపడేవి కాదు. నాకు మొన్న ఒక అబ్బాయి చెప్పాడు, సార్ మీరేమో అక్కడక్కడ చెప్తూ ఉన్నారు ఈ ఫుడ్ వద్దు అని, ప్యాక్డ్ ఫుడ్ వద్దని. సార్ ఇన్స్టెంట్ ఫుడ్ సార్, ఇప్పుడు ఇన్స్టెంట్గా వస్తుంది ఫుడ్ అన్నాడు. నేను చెప్పా, ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఆ యువకుడిని కోరాను. అందుకని ఫుడ్ కెనాట్ బీ ఇన్స్టెంట్, ఇట్ హ్యాస్ టు బి కుక్డ్. దాన్ని వండాలా, అప్పుడు మాత్రమే అది రుచిగా ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవసరం అంతా కూడా ఉంది. కాబట్టి జీవన శైలిని మార్చుకోండి మంచిగా. అలాగే తొందరగా పనులు సాయంత్రం ముగించుకొని త్వరగా నిద్రకు ఉపక్రమించండి. నిద్రపోయే ముందు టీవీలు, ఈ యొక్క ఎపిసోడ్లు, సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయింది. దాన్ని ఎక్కువగా దాన్ని చూసి హెడ్లైన్ ఒకటి ఉంటుంది, యూట్యూబ్లో పైన ఒకటి ఉంటుంది, లోపల చూస్తే ఉండదు. పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా పరిస్థితి చూస్తే ఆ విధంగా ఉంటుంది. అందుకని దయచేసి వాటికి వారసులు కావద్దు. డిజిటల్ ఉపకరణాలు ఎక్కువగా ఉపయోగించవద్దు. ఎప్పుడు ఫోన్ అవసరమో అప్పుడే వాడండి. దాన్ని వ్యసనంలాగా తయారు చేసుకోకండి. దీనివల్ల అటెన్షన్ తగ్గుతుంది. మనకి ఆందోళన ఎక్కువైతే ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్. you'll be doing only pretension and only detention. So don't have tension. టెన్షన్లు మంచివి కాదు. ఇవాళ ప్రపంచంలో మనకి అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎలాంటి కారణం లేదు, అకారణమైన యుద్ధం ఇది.
అమెరికా అధ్యక్షుడు, ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశమైన అమెరికా అధ్యక్షుడు, మనం అందరం గౌరవిస్తాం అమెరికాని, పెద్ద దేశం కాబట్టి. కానీ ఆ అధ్యక్షుడు మాట్లాడుతుంది ఏందో ఆయనకే తెలవడం లేదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలవడం లేదు. అది తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. అలాగే ప్రపంచ శాంతి అవసరం. నేను ఇందాక చెప్పాను కదా, ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్ అండ్ యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్ అని. అందుకని మనం మానసిక శాంతి ఉండాలి, కుటుంబంలో శాంతి ఉండాలి, సమాజంలో శాంతి ఉండాలి, దేశంలో శాంతి ఉండాలి, ప్రపంచంలో శాంతి ఉండాలని కోరుకునేవాళ్ళం మనం. మనందరం యుద్ధానికి వ్యతిరేకంగా గళవెత్తాలి, మాట్లాడాలి. నేను ఎక్కడో చూశాను నేను, సార్ మన ప్రధానమంత్రి గారు ఎక్కువగా మాట్లాడలేదు. ప్రధానమంత్రి దేశంలో కీలకమైన పదవిలో ఉన్నాడు. ఆయనలాగా ఈయన కూడా మాట్లాడితే ఏం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలుసు. అవసరం వచ్చినప్పుడు తగిన చర్య తీసుకోవాలా, దానికి సమాధానం చెప్పాలా. ఇవాళ ప్రపంచంలో అనేక మందికి ఎల్పిజి గ్యాసు లేకపోతే మిగతా ఇవన్నీ కొరత వస్తున్న భారతదేశానికి మనకు నిరాటంకంగా వస్తున్నాయి. ఒక పక్క ఇరాను, రెండవ పక్క ఇజ్రాయెల్, రెండు దేశాలతో కూడా మనం స్నేహం కొనసాగిస్తున్నాం. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు అని చెప్పని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ప్రధానమంత్రి ఇజ్రాయెల్కి వెళ్ళి వచ్చాడు. ఇజ్రాయెల్ మనకు కావాల్సిన ఆయుధాలు, అధునాతన సాంకేతిక టెక్నాలజీ మనకు అందిస్తుంది. అందువల్ల దాంతో స్నేహంగా ఉండాలి. మరొకటి ఇరాన్ కూడా మన మిత్రదేశమే. అందుకని ఇరాన్ వాళ్ళు నిన్న చూశారు మీరు, ఒక మిసైల్ ఎగరేశారు, దానిపైన రాశారు థ్యాంక్ యూ ఇండియా అని చెప్పి రాశారు. అంత యుద్ధం జరుగుతుంటే వాళ్ళిద్దరి మధ్యలో. కాబట్టి కొంతమంది పాపం అవగాహన లేక మన దేశం గట్టిగా చురుగ్గా ఉండాలా, తీర్మానం చేయాలా, ఖండించాలా, దాంతో జరిగేది ఏమీ లేదు. మనం చెప్పాము యుద్ధం మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు, ప్రపంచ శాంతి ముఖ్యం అని చెప్పని మనం ఎప్పుడు అదే వస్తాం. సర్వమానవ సౌభ్రాతృత్వం, ప్రపంచం అంతా శాంతిగా ఉండాలా, మనం శాంతి కాముకులం. కానీ మన జోలికి ఎవడన్నా వస్తే ఆపరేషన్ సింధూర్ లాగా తిరిగి వాళ్ళకి సమాధానం చెప్తామనే సందేశాన్ని కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అందరూ ఒకే విధంగా మాట్లాడాలి. క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలలో సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అన్ని మామూలు విషయాల్లో కాదు, రాజకీయ విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ దేశానికి సంబంధించి మాట్లాడేటప్పుడు అందరూ ఒకే దాంతో మాట్లాడాలి. యుద్ధకాలం ఇది. అందుకని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అందిస్తున్న సూచనలు అవుతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు తప్పనిసరిగా పాటించాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మనం యుద్ధాలకు వ్యతిరేకము, ప్రపంచ శాంతికి అనుకూలము. మన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి దయచేసి పిల్లలందరూ ఈ తప్పుడు ఆలోచనతో ఉండబాకండి. మనం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు, మనం కూడా ఏదో పక్క చేరి యుద్ధం చేసి వాళ్ళు నష్టపరిచి మనం కూడా నష్టపోయి యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అక్కడ యుద్ధం జరుగుతుంటేనే ఎక్కడ ఎలా ఉందో చూస్తున్నాం మనం, కొరత వస్తుంది. అందుకని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. ప్రధానమంత్రి వీటన్నిటికీ తన చేతల ద్వారా, మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా సమాధానం చెప్తున్నాడు. చెప్పగలిగే సామర్థ్యం మీరందరికీ కూడా ఆయనకి ఇచ్చారు, నరేంద్ర మోడీ గారికి. అందువల్ల దాని గురించి ఆందోళన చెందవద్దు. దయచేసి 2047 నాటికి వికసిత భారతం, ఒకప్పుడు ప్రపంచానికి భారతదేశం విశ్వగురు. మనం నలంద, తక్షశిల, విక్రమశిల విద్యాలయాల్లో ప్రపంచం నుంచి అంతా వచ్చి విద్యార్థులు చదివారు. అలాంటి దేశం బ్రిటిష్ వాడు దాడి చేయడం వల్ల మనం అన్ని కోల్పోయాం. మళ్ళా తిరిగి వికసిత భారతం, శక్తివంతమైన భారతం కావాలి. మనం శక్తివంతం ఎందుకు కావాలా? ప్రపంచంపై దాడి చేయడానికి కాదు, చిన్న దేశంపై దాడి చేయడానికి కాదు, మనల్ని మనం రక్షించుకోవడానికి, తప్పు చేసిన వాడిని తప్పు చేస్తున్నావా అని చెప్పడానికి మనం శక్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈరోజు చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని కొమరయ్య గారు వాళ్ళ కుమారుడు కలిపి ఏర్పాటు చేశారు. ఈ రన్, ఈ నడత నేను మీకు అందరికీ అండర్లైన్ చేసుకోండి, ఇంటికి పోయి ఆలోచించండి. నడక ఏంది, నడత ఏందని. ఈ నడక ముఖ్యము శరీరానికి, ఈ నడత ముఖ్యము మన యొక్క భవిష్యత్తుకి. నడత అంటే మనం నడిచేటికి విధానం, మన జీవితాన్ని గడుపుకునేటికి విధానం. మంచిగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి, అలాగే వివాదాలకు వీలైనంత దూరంగా ఉండాలి. దాంతోపాటు ఫ్యామిలీతో కలిసి సమయం గడపాలి. అందరం కలిసికట్టుగా ఏదైనా విషయం వస్తే చర్చించుకొని ఒకే మాటతో కుటుంబం అంతా ముందుకు వెళ్ళాలి. ఇవి నడత అంటే. అది తల్లిదండ్రులకు నమస్కారం పెట్టాలి, గురువులకు నమస్కారం పెట్టాలి. ఇవన్నీ కూడా మన నడతలో భాగం. నడక శారీరక వ్యాయామం. ఈ నడక అన్నిటిని మించినట్టు ఔషధం నడక. ఎన్నిటికన్నా, అన్ని రకాల మెడిసిన్స్ కన్నా కూడా ద స్ట్రాంగెస్ట్ మెడిసిన్ ఈజ్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్. దే ఆర్ ఆల్ వెరీ యూజ్ఫుల్. మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో ఇవాళ పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
నిర్వహించిన యొక్క ఈ మహత్తర కార్యక్రమానికి యువత అంతా కూడా నిజంగా మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది. తిరిగి నేను 10th క్లాసో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. నిజంగా చాలా సంతోషంగా ఉంది మనసులో. ఎందుకంటే మీరే భవిష్యత్తు, మీరు మా పిల్లలు, మీరు పైకి వస్తే మా సొంతంగా మా ఇంట్లో ఉండే 2 పిల్లలు పైకి వస్తే ఉపయోగం ఉంది. దేశంలో ఉన్న యువత అంతా కూడా పైకి వచ్చి గర్వంగా నిలబడే స్థాయికి వస్తే అప్పుడు అందరికి కూడా సంతృప్తి కలుగుతుంది, అందరూ కూడా సంతోషంగా బతకగలం. సంతోషమే సగము బలం అని మన పెద్దలు చెప్పారు. పెద్దలు చెప్పిన ప్రతి మాటలో ఒక జీవన సత్యం ఉంది. కాబట్టి దయచేసి నేను ఇందాక చెప్పినట్టుగా మన యొక్క భారతీయ పద్ధతుల్లో నివసించే ప్రయత్నం చేయండి, జీవన శైలిని మార్చుకోండి. దాంతోపాటు శాంతి వైపు పయనించేదానికి కావాల్సిన అన్ని ప్రయత్నాల్లో మనం కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతూ ఈరోజు నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. శ్రీ కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర మంత్రి వాళ్ళిద్దరూ ఉన్నారు. వాడు కూడా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. మీరు ఇంత సంఖ్యలో వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మరొక్కడి గుర్తుపెట్టుకోండి, ఆఖరిలో మన ఆట, మన పాట, మన మాట, మన భాష, మన యాస, మన గోస అంతా మనదే. అదే ఆఖరికి మన కట్టు, మన బొట్టు, మన మాట, ఆఖరికి మన తిట్టు కూడా అద్భుతంగా ఉంటాయి. తెలుగువారి తిట్లు. నీ ఇల్లు బంగారంగా అని అంటావు, తిట్టేది అది. నీ ఇల్లు బంగారంగా అంటే ఎంత బ్రహ్మాండంగా ఉందో తిట్టు, మళ్ళా మంచి సందేశం ఉంది అంటాం. నీ ఇల్లు బంగారంగా. అలాంటి మనుషులం మనం, అలాంటి జాతి మంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, రుద్రమదేవి, వీరపాడ్య కట్టబొమ్మన, రాణా ప్రతాప్, శివాజీ మహారాజ్ ఇలాంటి వాళ్ళు జన్మించిన ఈ పూలు పుట్టిన మనం అదృష్టవంతులం. అందుకని మనం కూడా జీవితంలో మన పాత్రను శక్తివంతంగా తయారు చేయడం కోసం యువతంతా సన్నద్ధం కావాలని చెప్పని పిలుపునిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. మళ్ళీ ఒకసారి గట్టిగా అందరూ జై హింద్, గట్టిగా జై హింద్.